నిషామ్ ఇన్స్టిట్యూట్. అందరికీ నమస్కారం. నేను ఈస్ట్ గోదావరి డిస్టిక్ గెద్దనపల్లి గ్రామం నుంచి ఇక్కడికి వచ్చాను. నా పేరు జి విజయ్ కుమార్, మా నాన్నగారి పేరు సత్యబాబు. నేను 2018 ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను. ఆ నోటిఫికేషన్ ముందుగానే నేను 2017 శామ్ ఇన్స్టిట్యూట్లో నేను జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి కూడా ఇక్కడ నేను ఏదో ఒక ఉద్యోగంతోనే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలన్న నాకు ఉద్దేశంతోనే ఒక సంవత్సరం అయినా కూడా నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఇక్కడ ఎంతో కష్టపడి చదువుకున్నాను. దానికి ముఖ్య కారణం ఏంటంటే శామ్ సార్ ఏంటంటే ప్రతి ఒక్క విషయంలోనూ కూడా ప్రతి ఒక్కరికి కూడా చాలా ప్రోత్సహిస్తూ ప్రతి చిన్న విషయానికి కూడా మంచి సలహాలు ఇస్తూ బాగా అందరికీ మంచి ప్రోత్సాహం చేసేవారు. ఇక్కడ ఏంటంటే మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క సార్లు చెప్పేది యొక్క కంటెంట్ ఏముందంటే ప్రతిదీ కూడా చాలా అందరికీ కూడా చాలా ఉపయోగపడేది. మరి ముఖ్యంగా ఈ క్లాసుల్లో జరిగిన యొక్క ప్రతిదీ కూడా ఈ డైలీ టెస్టులు పెట్టడం వల్ల, నెక్స్ట్ మళ్ళీ వీక్లీ టెస్టులు పెట్టడం వల్ల, మళ్ళీ గ్రాండ్ టెస్టుల వల్ల కూడా చాలామంది చాలా బాగా ఉపయోగపడ్డది. ఈ ఎగ్జామ్స్ వల్ల బాగా ఉపయోగపడి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉపయోగించుకున్నట్లయితే కనుక ప్రతిదీ కూడా మనం ఆ ఎగ్జామ్స్లో ఏదైతే మనం కరెక్ట్గా నోటిఫై చేసుకుని మరియు దాన్ని రివిజన్ చేసుకుంటామో అదే మనకి మళ్ళా రిపీట్ అవుతూ ఉంటాయి. దాన్ని ప్రతిదీ కూడా మనం రివిజన్ చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక మనం మంచి సక్సెస్ అనేది సాధిస్తాం. అలాగే ప్రతి గ్రౌండ్ విషయంలో అయితే కూడా మంచి సార్లు కూడా మనకి బాగా హెల్ప్ఫుల్ చేసి మార్నింగ్ అయితేని ఈవినింగ్ అయితేని కూడా ఇక్కడ బాగా సపోర్ట్ చేస్తూ మంచి ఫిట్నెస్ సాధించేలాగా మంచి హెల్ప్ చేశారు. ఇక్కడ మరి ముఖ్యంగా శామ్ సార్ ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా తన యొక్క సొంత ఫ్రెండ్లా కానీ సొంత బిడ్డలా కానీ బాగా కేర్ టేకర్ చేసేవారు. ఆయన ఏంటంటే క్లాస్ టైమ్స్లో కూడా సార్లు ఎలా చెప్తున్నారు, ఒకవేళ స్టూడెంట్స్ అనేది ఎలా సబ్జెక్ట్ మీద అసలు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారా లేదా, క్లాసులు జరుగుతున్న సమయంలో కూడా ఆయనకి ఎన్ని పనులున్నా కూడా ఆ యొక్క క్లాసులకు వచ్చి ఆ యొక్క స్టూడెంట్స్ అనేవాళ్ళు ఆ యొక్క సబ్జెక్ట్ మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారా లేదా, ఏం చేస్తున్నారు అనేది బాగా అబ్జర్వ్ చేయడం వల్ల కూడా చాలా బాగా ఉపయోగపడేది. బ్రేక్ టైంలో కూడా సార్ కూడా మంచి మోటివేషన్ గట్రా ఇచ్చేవారు. ఇలా ఉండాలి అలా ఉండాలి అని కూడా చెప్పేవారు. ప్రతి సబ్జెక్ట్ సార్ కూడా మాకు ఏ ఒక్క డౌట్ వచ్చినా కూడా ఆ యొక్క సబ్జెక్ట్ ఏ డౌట్ అయినా వెంటనే ఆ యొక్క డౌట్ క్లారిఫై అయ్యే వరకు కూడా బాగా మాకు టీచ్ చేసేవారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈవినింగ్ స్టడీ అవర్స్లో కానీ నైట్ స్టడీ అవర్స్లో కానీ బాగా క్లారిఫై చేస్తూ మంచి హెల్ప్ఫుల్గా ఉండి మాకు మంచి సపోర్ట్ చేయడం వల్ల మేము యొక్క స్థితిలో ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మన యొక్క ఎందుకు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాము అని తెలుసుకుని ఆ యొక్క మన యొక్క టైంని యొక్క సద్వినియోగం చేసుకుంటూ మన యొక్క గురిని ముందుకి వెళ్తూ ఉంటే ఇక్కడ మనకి ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరు కూడా మనకి హెల్ప్ఫుల్గానే ఉంటారు. దానివల్ల మన జీవితంలో ముఖ్యంగా బేగా సక్సెస్ అనేది సాధిస్తాము. మరి ముఖ్యంగా చెప్పాలంటే నేను ఈ యొక్క స్థితిలో ఉండడానికి ముఖ్య కారణం మా యొక్క తల్లిదండ్రులు అనేది నన్ను చాలా ప్రోత్సహించేవారు. వాళ్ళు లేని స్థితిలో కూడా నాకు మంచి సపోర్ట్ ఇచ్చి నన్ను యొక్క ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసి ఆర్థికంగా చాలా బాగా సపోర్ట్ చేసి నేను యొక్క స్థితిలో ఉండడానికి ముఖ్య కారకులైనారు. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు. మన యొక్క స్థితిలో ఉన్నాం కాబట్టి మన యొక్క తల్లిదండ్రులను ఎప్పటికీ మన ఏ స్థితిలో ఉన్నా కూడా కానీ మన యొక్క తల్లిదండ్రులని ఎప్పటికీ విడిచిపెట్టకుండా వాళ్ళని యొక్క మంచిగా చూసుకుంటూ ఉండాలి. మరి ముఖ్యంగా నేను ఈ యొక్క స్థాయికి రావడానికి గల ముఖ్య కారకులైన శామ్ సార్కి, అలాగే యొక్క సార్స్కి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్టాఫ్కి, మా యొక్క తల్లిదండ్రులకి, ఫ్రెండ్స్కి, ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు.